అదే పోవద్దు పోవద్దు ఎగిరిపోతుంది అట్లా వేస్తే తెలుసా. జ్వరం పోతుంది, దగ్గు పోతుంది, అన్నీ పోతాయి. పోవద్దా అన్నీ ఎగిరిపోతాయి. ఏ సిరప్లు వేసుకుని ఉండదు ఇట్లా చేస్తే తెలుసా. జ్వరం పోతుంది, మంచిగా దగ్గు పోతుంది. ఏ సిరప్లు ఉండే ఏముండే మంచిగా ఆడుకోవచ్చు నువ్వు. అరే ఆడుకోవద్దా నువ్వు, మంచిగా ఎగురచ్చు. ఇక దుమ్మ దుమ్మ ఎగురచ్చు, నీ ఇష్టం. ఇక ఆయి ఉండదే ఉండదు. ఇక దెబ్బకి అన్నీ ఎగిరిపోతాయి చూడవు. అన్నయ్య ఏళ్ళు అన్నయ్య అయిపోయింది అయిపోయింది. నువ్వు వయసు వాళ్ళు పోనీ పోయినాక మీ దగ్గర పోయి దీదికి క్యాచ్ పడతాను సారు. ఇక మంచిగా సిరపులు ఉండే ఏముండే మంచిగా ఆడుకోవచ్చు అని ఇష్టం. అత్తమ్మ నువ్వు 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 పశ్చిమ లేకపోయా వచ్చిందా సైలెంట్ అయిన దెబ్బకే టేస్ట్ లేదా కాయ అది పైలే అల్ల ఎగిరిపోయలే ఆగి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఏమో వచ్చేసి శ్రావణ్ సంధ్య. నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసే ముందు కంపల్సరీ లైక్ చేయండి. శ్రావణ్ సంధ్య 9999 ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. భోగి రోజు అండి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువులతో అందరితో కలిసి భోగి పనులు అయితే పోస్తారండి. అలా చిన్నపిల్లలపై భోగి పనులు పోయడం వలన వాళ్ళైతే ఆరోగ్యంగా ఉంటారంట. అంతేకాకుండా వాళ్ళకి కనుదిష్టి కానీ నరదిష్టి కానీ గ్రహపీడలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే తొలగిపోతాయట అండి. అంతేకాకుండా తలపై ఏంటంటే ఒక రంధ్రం అయితే ఉంటుందట, బట్ అది మనకు కనబడది. దాన్నే బ్రహ్మరంధ్రం అంటారట అండి. తలపై భోగిపళ్ళు పోయగానే వాళ్ళకి ఏంటి అంటే మేధస్సు పెరుగుతుందట అండి. అంతేకాకుండా తెలివితేటలు కూడా పెరుగుతాయట. అంతేకాకుండా ఆ భగవంతుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. అంతకన్నా పేరెంట్స్ బంధువుల బ్లెస్సింగ్స్ లభిస్తే వాళ్ళకి మంచిదే కదా అండి. కంపల్సరీ ప్రతి ఒక్కరైతే ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలు మారం చేస్తూ ఉంటారండి. ఆ అల్లరే వేరు. కొంతమంది ఇష్టంగా చేయించుకుంటారు, కొంతమంది సరదాగా ఇష్టం లేనట్టుగా చేయించుకున్నా కూడా అవి స్వీట్ మెమొరీస్గా అయితే ఉండిపోతాయి.